ఫ్రెండ్స్, ఏ అలారం లేకుండా 3 నుంచి 5 లోపు మీ కళ్ళు తెరుచుకుంటున్నాయా? మీరు కూడా ఈ సమయంలో నిద్రలేస్తున్నారా? అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మన శాస్త్రాల్లో ఇలాంటి వ్యక్తుల గురించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉదయం పూట 3 నుంచి 5 లోపు మీ అంతటగా మీరు నిద్రలేవడం ఒక సాధారణమైన విషయం కాదు. ఇది ఒక ప్రకారంగా దేవుడి యొక్క సందేశం. ఒకవేళ మీరు దీన్ని కేవలం మీ అలవాటు అనుకుంటే అది తప్పు. ఇది కేవలం మీ అలవాటు కాదు. దీని వెనక ఒక అతిపెద్ద రహస్యం దాగి ఉంది. సైన్స్ ప్రకారం ఉదయం 3 నుంచి 5 లోపు నిద్రలేస్తే చాలా ఉపయోగాలున్నాయి. ఆ ఉపయోగాలు ఏంటో మీకు తెలియకపోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. కానీ కాసేపటి తర్వాత మీరు 3 నుంచి 5 లోపు ఎందుకు లేస్తున్నారన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. బహుశా మీరు మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించకపోవచ్చు. కానీ ఈ మార్పులు మీ ఆత్మకి, మీ అంతరాత్మకి ఖచ్చితంగా తెలుస్తుంది. అవి మీ భవిష్యత్తు గురించి సంకేతాన్ని ఇస్తున్నాయి. చాలామంది ఈ సమయానికి కావాలని నిద్రలేవాలి అనుకున్నా కూడా అది సాధ్యపడదు. వాళ్ళు దీనికి అలారం సహాయం తీసుకున్నా గానీ, లేదా వేరే వాళ్ళు నిద్ర నుంచి లేపాలని చూసినా కానీ సాధ్యపడదు. వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవలేరు. కానీ కొంతమంది నిద్ర లేపాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు నిద్ర నుంచి వాళ్ళంతట వాళ్లే ఎవరి సహాయం లేకుండా మెలుకుంటారు. శాస్త్రం ప్రకారం ఇది ఒక భగవంతుడి సంకేతం. కానీ ఈ సంకేతం కొంతమందికి ఎందుకు దొరుకుతుంది? ఈ సంకేతం దొరకడానికి కారణమేంటి? ఈరోజు వీడియోలో నేను మీకు అది క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఉదయం 3 నుంచి 5 వరకు చాలా గొప్ప సమయం. దీన్ని శాస్త్రాల్లో బ్రహ్మముహూర్తం అంటారు. దీన్ని బ్రహ్మముహూర్తం అని ఎందుకు అంటారంటే ఇది అత్యంత మంచి సమయం. రోజు మొత్తంలో ఈ సమయాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు. ప్రాచీన కాలం నుంచి ఋషులు మరియు మునులు ఈ సమయాన్నే నిద్రలేస్తారు. దీని తర్వాత వాళ్ళు ధ్యానం చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా ఈ సమయాన్నే నిద్రలేచేవాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలోని జ్ఞానం గురించి చెప్పాడు. దీంతో పాటు యుధిష్ఠిరుడు కూడా చాలా గొప్ప మాటలు బోధించాడు. ఇంకా గరుడకి కూడా చాలా మంచి విషయాలు బోధించాడు. వీళ్లకు చెప్పిన కథలలో శ్రీకృష్ణుడు బ్రహ్మముహూర్తం యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. ఇది నిద్రలేవడానికి శ్రేష్టమైన సమయమని చెప్పాడు. ఫ్రెండ్స్, శాస్త్రాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచే వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. మీరు కూడా ఒకవేళ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు. మీరు ఒక శాంతియుత జీవితాన్ని గడుపుతారు. మీరు ఒక మానవతావాదిగా ఉంటారు. మీరు ప్రతి పనిని చాలా శ్రద్ధగా పెట్టి చేస్తారు. మీరు ద్వేషం నుంచి దూరంగా ఉంటారు. ఇలా ద్వేషించే వ్యక్తుల నుండి దూరంగా ఉంటారు. మీరు చాలా తెలివైన వారుగా మారతారు. ఇలా ఉండడం చేత అందరూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. మీరు ఎవరిని కూడా కావాలని బాధ పెట్టరు. ఇతరులతో గొడవపడడానికి అస్సలు చూడరు. ఇంకా బలహీన వ్యక్తులతో కొట్లాటకి పోరు. మీరు ప్రతి పనిని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు. కష్ట సమయాల్లో మీ వాళ్లను మీరు విడిచిపెట్టరు. మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఇంకా మీ భార్య మంచి లక్షణాలతో ఉంటుంది. మీ భార్య మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉంటే దేనికి కారణం మాత్రం మీరు బ్రహ్మముహూర్తంలో మేల్కోవడమే. మీ పైన ఈ శక్తుల యొక్క ప్రభావం ఉంటుంది. ఒకవేళ బ్రహ్మముహూర్తంలో లేచి ఏ పనైతే మీరు చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుందని చాలామంది అంటుంటారు. మహిళలు బ్రహ్మముహూర్తం కంటే ముందే నిద్రలేచి ఇల్లును శుభ్రం చేస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుందని అంటుంటారు. ఇలాంటి ఇళ్లలో ఎప్పుడూ బాధలుండవు మరియు ఎల్లప్పుడూ సుఖాలతో సంతోషంగా ఉంటారు. శుభోదయం కంటే ముందే నిద్రలేచే వ్యక్తిపైన సూర్యదేవుడి యొక్క దయ ఉంటుంది. సూర్యదేవుడి యొక్క కిరణం ఏ మనిషి పైన అయితే మొదటగా పడుతుందో అతనికి అదృష్టం కలిసి వస్తుంది. వేదాలలో సూర్యకిరణాన్ని కామధేనువు మాత పాలతో సమానంగా పోల్చారు. కామధేనువు మాత ఎలా అయితే అందరినీ దీవిస్తుందో అలాగే సూర్యుని మొదటి కిరణాలు కూడా మనుషుల్ని దీవిస్తాయి. ఒకవేళ మీరు కూడా మీ జీవితంలో ఉదయాన్నే 3 నుంచి 5 లోపు నిద్రలేస్తే మీ జీవితంలో కొన్ని గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మీ కష్ట సమయాలు ముగిసి మరియు సంతోష సమయాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మాండం యొక్క శక్తులు మీకు సంకేతాన్ని ఇస్తాయి. మీ జీవితంలో బాధ మరియు దరిద్రమనే పదాలుండవు. మీ జీవితం నిండుగా ఇంకా సుఖాలే మిగిలి ఉంటాయి. సూర్యుడు ఉదయించే ముందే నిద్రలేవటం ఒక ప్రకారంగా సూర్యదేవునికి గౌరవించినట్లు అవుతుంది. ఆ సమయంలో దివ్యశక్తుల యొక్క ప్రభావం మీపై ఉంటుంది. మీ పుట్టుక ఒక పెద్ద కార్యం కోసం అయిందని ఆ శక్తులు మనుషులకి చాలా సందేశాలు ఇస్తాయి. కానీ ఎవరైనా ఒక మందిరం యొక్క గంటల చప్పుడుతో కానీ, ప్రకృతి యొక్క అందమైన శబ్దాలతో కానీ, ప్రాచీన కాలం సంగీతం లాంటి మధుర ధ్వనులతో నిద్రలేస్తే ఆ వ్యక్తిపైన భగవంతుడి యొక్క దయ ఉంటుంది. ఎవరింటి దగ్గరైతే ఉదయం పూట గోమాత ఉంటుందో మరియు ఎవరికైతే ముందు పేడ దర్శనం అవుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈశ్వరుడు బ్రహ్మముహూర్తాన లేచే మనుషులను తన భక్తులుగా భావించి వరాలు ప్రసాదిస్తాడు.
బ్రహ్మముహూర్తంలో ఈశ్వరుడికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉండే సమయం. శ్రద్ధతో నిజమైన భక్తితో ఆ సమయంలో పూజలు చేస్తే పెద్ద పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయి. దీనితో పాటు మనుషులకి ఈశ్వరుడు తమ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు తమ మనసులో ఉన్న చెడ్డ ఆలోచనలు కూడా తొలగిపోతాయి. దీని తర్వాత వారు కేవలం మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక మనిషికి 24 లక్షల జన్మల తర్వాతే మనిషి పుట్టుక వస్తుంది. ఒకవేళ ఈ 24 లక్షల జన్మలలో వారు ఒక్క మంచి పని కూడా చేయకపోతే వాళ్ళ 24 లక్షల జన్మలు మళ్లీ మొదలవుతాయి. మరియు మోక్షానికి ప్రాప్తి కూడా వారికి దక్కదు. ఈ మనిషి జన్మకి అర్థం ఏమిటంటే తమ కర్మల ద్వారా మోక్షాన్ని పొందాలని అర్థం. కానీ మనుషులు ఈ ప్రపంచం యొక్క భౌతిక సుఖాలకు బానిసలయ్యారు. వీటి మాయలో పడి వాళ్ళు ఈశ్వరుడిని పూజించడం కూడా మర్చిపోయారు. దీనివలన వారికి ఈశ్వరుడి పట్ల నిజమైన భక్తి లేకుండా పోయింది. కేవలం ఇదంతా వాళ్ళు ఇతరులకు చూపించడానికే చేస్తారు. ఒకవేళ మీరు కూడా 3 నుంచి 5 లోపు సడన్గా నిద్రలేస్తే ఇది ఒక దివ్యశక్తి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మీకు ఇష్టమైన దైవశక్తి మీతో పాటు ఉన్నట్లు మీకు సంకేతం ఇస్తుంది. కేవలం ఉదయం నిద్రలేచి మీ ఇష్టమైన దైవశక్తిని పూజించమని ఆ శక్తి కోరుకుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చేసిన పూజలు నేరుగా భగవంతుడి వరకు చేరుతాయి. దీంతో పాటు పద్మపురాణంలో ఏముందంటే ఒకవేళ మీరు ఉదయం 3 నుంచి 5 లోపే మేల్కొంటే మీరు ఒక మంచి వ్యక్తి అని సంకేతాన్ని ఇస్తుంది. మీలో చాలా మంచి ఆలోచనలు రేకెత్తిస్తుంది. మీరు పొరపాటును కూడా ఇతరుల విషయంలో తప్పు చేయరు. ఈశ్వరుడు మీ మనసుకి పరిచయం అవుతాడు. ఈ కారణం చేతనే ఈ శక్తులు మిమ్మల్ని బ్రహ్మముహూర్తంలో నిద్ర నుంచి మేల్కొల్పడానికి వస్తాయి. ఈ పద్మపురాణంతో పాటు సనాతన ధర్మం యొక్క చాలా శాస్త్రాలు కూడా ఇదే అంటున్నాయి. ఉదయం మీరు 3 నుంచి 5 లోపు మేల్కొంటే చాలా దివ్యశక్తులు మీ చర్మం పైన ఉంటాయని తెలుపుతాయి. ఇది కేవలం ఎవరినైతే సంతోషంగా చూడాలని అనుకుంటున్నాయో వాళ్ళనే ఈ శక్తి మేల్కొల్పుతుంది. పురాణాలతో పాటు ఈ రోజు యొక్క ఆధునిక విజ్ఞానం కూడా ఇదే అంటుంది. ఉదయం 3 నుంచి 5 వరకు ఈ బ్రహ్మాండంలో ఒక దివ్యశక్తి, ఇంకా సైంటిఫిక్ భాషలో చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో నిద్రలేచి తమ పనులను పూర్తి చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెప్తుంది. ఈ సమయంలో నిద్రలేచే మనుషులు ఎలాంటి వ్యాధుల బారిన పడరు. దీంతో పాటు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే మనుషులు తమ యొక్క జీవితంలో చాలా విజయాలను పొందుతారు. ఒకవేళ మీరు సరిగ్గా దీనికి వ్యతిరేకంగా అంటే మీరు కావాలని నిద్రలేవాలనుకున్నా సరే మేల్కోలేకపోతే ఇది ఒక మంచి సంకేతం కాదు. మీ మనసులో ఈశ్వరుడి పట్ల నిజమైన భక్తి లేదు. మీ మనసు చాలా చెడ్డ ఆలోచనలు కలిగి ఉంది. మీలో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. మీలో త్యాగం అనే భావన ఉండదు. శాస్త్రాల ప్రకారం ఏ ఇంట్లో అయితే మహిళ ఉదయాన్నే నిద్రలేవదో ఆ ఇంట్లో దరిద్రం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహించదు. ఫ్రెండ్స్, మీరు కూడా ఉదయం 3 నుంచి 5 లోపే మేల్కొంటున్నారా? మాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.